నమస్తే అండి. ఇవాళ పాలకూర ఫ్రై చూపిస్తాము. మనం పాలకూర చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది కొంతమంది పచ్చెనపప్పు వేసి చేసుకుంటారు, కొంతమంది కందిపప్పును ఉడకబెట్టి ముద్దపప్పు పొడిలాగా వేసుకుంటారు. ఇవాళ నేను పచ్చి కొబ్బరితో ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పచ్చి కొబ్బరి మిక్సీ వేసి పెట్టుకోండి. దీనికి కావాల్సినవి నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. దాంట్లోకి వెల్లుల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటుందండి వేసుకుంటే. కొంతమందికి సరిపడదు, వాళ్ళు వదిలేసేయచ్చు. కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. నూనె, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు మీడియం సైజువి 2 తీసుకున్నాను, తాలింపు గింజలు. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడిపడేదాకా ఉంది ఆయిల్ వేసుకుందాము. ఆకుకూరకి అంత ఎక్కువ అవసరం లేదండి, తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక 5 minutes చూద్దాము. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. నేను ఇందాక చూపించిన దాంట్లో కొంచెం తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే ఒక కట్టే కదా, మనకు అన్ని అవసరం లేదు. వెల్లుల్లిపాయలు చాలామంది స్మెల్ పడదంటారు, కానీ అలవాటు చేసుకుంటే మంచిదండి. మెయిన్గా బాలింతలు అట్లా తింటే చాలా మంచిది, పాలకి దానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాం. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకున్నాం. దీంట్లో మనం కారం వేయమండి, అందుకని మనం ఎండుమిరపకాయలే వేసుకుంటే సరిపోతుంది. కొన్ని కాయలు బాగా ఘాటుగా ఉంటాయి, మీరు చూసేసుకోండి. ఇప్పుడు మేము తీసుకుని కొంచెం బాగా ఘాటు ఉంటాయి, అందుకని నేను ఒక 5-6 దాకా వేసాను. కొంచెం కారం తక్కువ ఉంటాయి అనుకుంటే మీరు ఒక 8-9 దాకా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా అండి మనం విడిగా తినలేం కాబట్టి ఇలా కూరల్లో, లేదంటే కనుక ఏదైనా పొడిలాగా చేసుకొని పొడిలాగా వేసుకున్నా మంచిది, జుట్టుకి మంచిది, ఐరన్. ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ అవి వాడే బదులు ఇలా కొంచెం ఎక్కువగా వేసుకుంటే మన అన్నంలో కలుపుకున్నప్పుడు మనకు చేదు అనిపించదు. అన్నంలో కలిపేసేసుకొని తినేసుకోవచ్చు. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా అండి బాగా వేగనివ్వాలి, బాగా ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుంది, మనకి పంట కింద కసకస పడకుండా ఉంటుంది. ఇది కొంచెం సెగబెట్టుకొని నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడండి కొంచెం వేగిన తర్వాత మనం ఉప్పు, ఆకుకూర కదండి మనం చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉప్పు అనిపిస్తుంది మనకి. నేను కొంచెమే వేస్తున్నాను, మనకి ఆకుకూర తీసుకున్న దాన్ని బట్టి కొంచెం వేసుకోండి. అలానే కొంచెం పసుపు. మనకి ఉల్లిపాయలు వేయడానికి కొంచెం టైం పడుతుందండి, నిదానంగా సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకొని చేసుకోవాలి. ఇది మనం విడిగా మామూలుగా ముద్దకూరలాగా ఉంటుందండి, విడిగా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, సాంబార్లోకి, పప్పులోకి, లేకపోతే ఉట్టి రసం పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి బాగా ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు ఇది ఒక కట్ట అండి పాలకూర, కోసి కడిగేసి 2 సార్లు బాగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నది. కొంతమంది కాడలు తీసేస్తారండి, కానీ కాడలు అవే అసలు మెయిన్ మనకి ఐరన్, కాల్షియం దీంట్లో బాగా ఉండేవి ఆ కాడలే. కాకపోతే కొంచెం ముదురుగా ఉంటే తీసేసుకోవచ్చు, కానీ లేతగా ఉంటే కనుక ఇట్లా వేసేసుకుంటేనే బాగుంటుంది. మనకు కొంచెం పంటి కింద గట్టిగా తగులుతాయి, కానీ అవే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత ఉంది, కానీ బాగా ఉడికితే కొంచెం తగ్గిపోతుంది, అంత ఉండదు. ఇప్పుడు ఒకసారి చూసుకున్నామండి, ఆకులోంచి ఇలా కొంచెం వాటర్ వస్తుంది, అలానే మధ్యలో కలుపుకుంటా ఆ వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఇలా కొంచెం పొడిలాడుతూ వచ్చేదాకా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటా ఉండాలి. అప్పుడు ఈ కాడలు కూడా నీట్గా ఉడికిపోతాయి, మనకి అంత గట్టిగా ఏమనిపించదు.
మనం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు అది చూసుకొని అప్పుడు తర్వాత నెక్స్ట్ కొబ్బరి వేసుకుందాం. ఇదిగోండి ఇట్లా కొంచెం ఇప్పుడు నీరంతా ఇంకిపోయి ఇలా బాగా ఫ్రై అవుతుంది. ఇంకొంచెం ఒక 5 నిమిషాల నుంచి అప్పుడు కొబ్బరి వేస్తుంది. ఇంకొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇదిగోండి ఇట్లా బాగా ఫ్రై అయిపోవాలి. అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు కానీ అట్లా చిప్పలు ఉంటాయి కనుక ఇలా తీసుకొని స్టోర్ చేసుకుంటాం. అన్ని కూరల్లో కానీ పులుసుల్లో కానీ వేసుకుంటే కాల్షియం మంచిది అని, హెల్త్కి మంచిది అని చెప్పి చాలా వాటిలో ఇప్పుడు దొండకాయ ఫ్రై అంటే, బెండకాయ ఫ్రై అంటే, ఇలా ఆకుకూరల్లో అట్లా ప్రతి దాంట్లో కొంచెం ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే కొంచెం అట్లీస్ట్ సరిపడా వేసుకొని ఇలా బాగా కొబ్బరి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు. ఎక్కువ కొబ్బరి మగ్గాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ ఉంచుకొని తర్వాత మనం దింపేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వేగిన తర్వాత కొంచెం అడుగంటుందండి, అది బాగా గీకేసేసుకొని మనం గిన్నెలోకి వేసుకుంటాం. ఇదండి పాలకూర కొబ్బరి వేసి చేసిన ఫ్రై. ఇది మనం మామూలుగా నంపుడులాగా వాడుకోవచ్చు. లేదంటే మనకి ఏదైనా పప్పు కానీ లేకపోతే అలా చేసుకోవడానికి కుదరలేదనుకోండి కలుపుడు కూరలా కూడా వాడుకోవచ్చు. ప్లస్ ఈవినింగ్ టైంలో అండ్ నైట్ టైంలో రోటీలోకి చపాతీలోకి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనకి రోటీలోకి అట్లా తినేటప్పుడు ఇంకొంచెం కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. మా ఛానల్ పేరండి నానమ్మ చేతి రుచులు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.